హాయ్ అండి. నిన్న మీకు నేను వీడియోలో డైమండ్ ఎలా వెతకాలి అనే విషయమైతే చెప్పాను. సో, మనం చేసే తప్పు ఎవరైతే మొదటిసారిగా డైమండ్ వెతకాలి అని అనుకుంటారో, వాళ్ళు చేసే మొట్టమొదటి తప్పేంటంటే, వాళ్ళు ఇలాంటి స్టోన్స్‌ని కలెక్ట్ చేయడం. ఇది వాళ్ళ ఫస్ట్ మిస్టేక్ అండి. ఈ స్టోన్ ఉన్నాయి కదా, ఇవి మనకు డైమండ్ అని అనుకుంటారు, కానీ ఇవి డైమండ్ కావండి. ఎందుకు వాళ్ళు అలా అనుకుంటారు డైమండ్ అని? ఈ రాళ్ళు లైట్ ఎనర్జీని రీప్రొడక్ట్ చేస్తాయి. సన్ రేస్లో పెట్టినప్పుడు ఆ వెలుతురు అనేది ఈ రాళ్ళ నుంచి కనబడిద్ది. అది మీకు లైవ్గా నేను చూపిస్తాను చూడండి. ఇవి డైమండ్స్ కావండి, ఇవి కూడా క్వార్ట్జ్ క్రిస్టల్లో ఒక టైపు. ఫాగీ క్వార్ట్జ్ క్రిస్టల్స్ అంటారు. ఇవి లైట్ రేస్ని రీప్రొడక్ట్ చేస్తాయి. ఆ రీప్రొడక్షన్ అనేది మీకు ఇప్పుడు నేను ఫోన్ ద్వారా చేసి చూపిస్తాను. సో, ఈ ఎక్స్పెరిమెంట్ కోసం మనకు లైట్ అనేది అవసరం అండి. నేను సెల్ ఫోన్ తీసుకొని సెల్ ఫోన్ యొక్క లైట్ని యూస్ చేస్తున్నాను. చూడండి, నేను ఈ లైట్ వెలుతురుని తగ్గించడం కోసం ఈ క్లాత్ కింద ఈ ఫోన్ని పెడుతున్నాను. దీని ద్వారా లైట్ ఎనర్జీ తగ్గిద్ది, మనకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. సో, స్మాల్ అమౌంట్ లైట్ ఎనర్జీ క్రాస్ అవుతుంది. ఈ స్టోన్స్ వీటి మీద మనం పెట్టినప్పుడు చూడండి, లైట్ ఎనర్జీని అవి రీఫ్రాక్ట్ చేస్తున్నాయి. లైట్ ఎనర్జీని రీఫ్రాక్ట్ చేస్తున్నాయి. అది కూడా రెడ్ కలర్లో కనబడుతుంది చూడండి. రెడ్ కలర్లో కనబడుతుంది. సో, ఇలా కనబడిద్ది కాబట్టి డైమండ్ అని అనుకుంటాం. ఇది అయితే డైమండ్ కాదు. ఇంకో రాయి కూడా, ఇది కూడా పెట్టి చూపిస్తాను చూడండి. లైట్ ఎనర్జీ ఎంత ఈజీగా మీకు కనబడుతుంది చూడండి. సో, ఇది కూడా డైమండే అని అనుకుంటారు. ఇదే మొట్టమొదటి తప్పండి. ఇలా లైట్ ఎనర్జీ వచ్చేస్తుంది, క్రాస్ అవుతుంది కదా, కాబట్టి ప్రతి రాయి డైమండ్ అని అనుకుంటారు. ఇది చూడండి ఎంత చక్కగా మెరుస్తుందో, ఇది డైమండే అని అనుకుంటారు. కానీ ఇవి ఏమి డైమండ్ కావండి. మీకు ఇక్కడ చూపిస్తున్న ప్రతి స్టోను ఏది డైమండ్ కాదు. ఇవన్నీ క్వార్ట్జే, ఇవన్నీ క్వార్ట్జే. లైట్ ఎనర్జీ క్రాస్ అయిపోతుంది కదా, కాబట్టి ఇది డైమండ్ అని అనుకుంటారు. కాదు, ఇవి డైమండ్ కావు, క్వార్ట్జ్. ఇవి లోపల కట్ చేసినప్పుడు అద్దంలాగా ఉంటుంది. కొంచెం ఈ స్టోన్ ఉంది కదండి, ఈ స్టోన్ ప్రత్యేకంగా ఈ స్టోన్, దీనికి మనము సీజెడ్ స్టోన్ అని కూడా అంటారండి. ఈ స్టోన్, ఈ రౌండ్గా ఉన్న స్టోన్, ఈ స్టోన్ని సీజెడ్ స్టోన్ అని కూడా అంటారు. మనకు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ బయట అమ్ముతారు కదండి, ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ ఆడపిల్లలు వేసుకుంటుంటారు. దాంట్లో మెరిసే రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళు వీటి ద్వారానే కట్ చేసి వాటిలో అరేంజ్ చేస్తారన్నమాట. ఇది సీజెడ్ స్టోన్. మనం ఇలాంటి రాళ్ళని కలెక్ట్ చేస్తూ ఉంటాం, కానీ ఇవి డైమండ్ అయితే కావు. ఇవన్నీ క్వార్ట్జ్ క్రిస్టల్స్ అండి. ల్యాబ్ టెస్ట్కి ఇచ్చి చూపిస్తే వాళ్ళు క్వార్ట్జ్ క్రిస్టల్ అని అంటారు. సో, ఇది ఫస్ట్ టైం మనం చేసే ఫస్ట్ మిస్టేక్ అన్నమాట, డైమండ్ హంటర్. ఇప్పుడు సెకండ్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళు ఇవి డైమండ్ కావు కదా అని అర్థమైపోతాయి. సో, ఇవి డైమండ్ కావు కదా అని అర్థమైపోతాయి కాబట్టి వాళ్ళు దీనికన్నా ఇంకా క్లియర్గా కనబడే క్రిస్టల్స్ని వెతకడానికి ట్రై చేస్తారు, బహుశా అవి డైమండ్ అవుతాయేమో అని. సో, సెకండ్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ జనాలు ఏం చేస్తారంటే, అలాంటి పిచ్చి రాళ్ళని పక్కన పెట్టి కొంచెం క్రిస్టల్ క్లియర్గా ఉండే రాళ్ళని వెతుకుతారు.
చూడండి ఇవి వాటికన్నా కొంచెం బ్రైట్నెస్లో కనబడడానికి బాగానే ఉంటాయి. ఇలాగ సైడ్ నుంచి కొంచెం రిఫ్లెక్టివ్గా కనబడతాయి. మనము లైట్లో పెట్టినప్పుడు ఇంకా బాగా పర్ఫెక్ట్గా లైట్ ఎనర్జీని పాస్ చేస్తాయి. ఇలాగా చూడండి చీకట్లో ఎంత కనబడుతుందో, ఎలా కనబడుతుందో. ఇలాంటి క్రిస్టల్స్ని వెతుకుతారు. సెకండ్ టైం అండి వీళ్ళు ఇలాంటి క్రిస్టల్స్ని వెతుకుతారు. సెకండ్ టైం క్రిస్టల్స్ ఇవి. అంటే మొదటి దాంట్లో వాళ్ళు తప్పు తెలుసుకుంటారు రాళ్ళు అవి అని. ఇది సెకండ్ టైం వెళ్ళినప్పుడు జనాలు వెతికేవి. ఇది కూడా మిస్టేకే అండి. ఇవి డైమండ్స్ అయితే కావు. ఇవి కూడా క్వార్ట్జ్ క్రిస్టలే. కొంచెం క్లియర్గా ఉన్న క్వార్ట్జ్ క్రిస్టల్స్ అంతే. కొంచెం క్లియర్గా ఉన్న క్వార్ట్జ్ క్రిస్టల్ క్లియరెన్స్ బాగుంటుంది అంతే. ఇవే ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్లో యూస్ చేస్తారమ్మా అని చెప్తారు. డైమండ్ టెస్టింగ్ సెంటర్లో ఇస్తే వాళ్ళు అలా చెప్తారన్నమాట. సో థర్డ్ టైం మళ్ళీ వాళ్ళు వెతకడానికి వెళ్తే వీళ్ళు చెప్తూ ఉంటారు కదా, కొంచెము రిఫ్లెక్టివ్ సర్ఫేస్గా ఉండాలి, జిడ్డుగా ఉండాలి, అలాంటివే డైమండ్ అంటారు అని చెప్తారు. కాబట్టి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే థర్డ్ టైము డబ్బులు పెట్టుకొని ఖర్చు చేసుకొని వచ్చి అక్కడ కొండ ప్రాంతం దగ్గర లేకపోతే మనకు పరిటాల్లో అలాంటి ఏరియా చోట డిఫరెంట్గా రాళ్ళని వెతకడానికి ట్రై చేస్తాను. ఇవే డిఫరెంట్గా థర్డ్ టైం. ఇదంతా మా తమ్ముడు చేసిన పని అండి. ఇలాంటి క్రిస్టల్స్ వెతుకుతారు. చూడండి అది చూడ్డానికి పై సర్ఫేసు జిడ్డుగా స్మూత్గా ఉండిద్ది. ఇది కూడా ట్రాన్స్పరేటివే. చూడండి ఎంత లైట్ ఎనర్జీని అది ట్రాన్స్పరెంట్ చేస్తుందో. చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి, కానీ అవి డైమండ్ అయితే కావు. ఫస్ట్ వాటికి దీనికి తేడా చూడండి. జనాలు ఇలాంటివే వెతుక్కుంటారు. సో ఇవి మనకు క్రిస్టల్ అయితే కాదు, జాతి రత్నాలు. కొంచెం క్రిస్టల్ కన్నా కొంచెం లిటిల్ బిట్ వాల్యుబుల్ థింగ్ అని అంటారు. ఇది చూసారండి ఎలా మెరుస్తుందో. కొంచెం వాల్యుబుల్ థింగ్ జాతి రత్నాలు, వైట్ కలర్ జాతి రత్నము అని అంటారు. ఇది వచ్చేసి సిట్రిన్ టైప్ అంటండి. సిట్రిన్ అవ్వచ్చు అలాగా చెప్తున్నారు. మళ్ళీ అంటే అక్కడికి పాపం చాలా డబ్బులు వేస్ట్ చేసుకున్నారండి టెస్టింగ్ సెంటర్స్లో. ఇంకా అప్పటి నుంచి టెస్టింగ్ సెంటర్స్కి వెళ్ళకుండానే మనమే గూగుల్ లెన్స్ యూస్ చేసి సెర్చ్ చేయడం మొదలుపెట్టాము. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పేరు మాత్రం ఇస్తున్నారండి ఈ స్టోన్స్. కొంతమంది డైమండ్ కొనే వాళ్ళైతే జాతి రత్నాలు అవుతాయమ్మా అని చెప్తున్నారు. ఇలాంటివి మొదలు పెడతారు. సో ఇంకా మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు తప్పు తెలుసుకొని, ఇవి అయితే డైమండ్స్ అయితే కావు కదా, ఇంకా వీటికన్నా చూడండి వీటి సర్ఫేస్ చూడండి, స్టీల్ కోటింగ్ జిడ్డుగా ఉంది. స్టీల్ కోటింగ్ రిఫ్లెక్ట్ చేస్తుంది, సన్ రేస్ని రిఫ్లెక్ట్ చేసేస్తుంది, పంపించేస్తుంది, లైట్ ఎనర్జీని రిఫ్రాక్ట్ చేస్తుంది. ఇది కాదని ఇంకా ఏం చేస్తారంటే చక్కగా డైమండ్ దొరికే ప్లేసెస్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెతకడానికి ట్రై చేస్తారు. సో మనకు వెతకడానికి ట్రై చేసినప్పుడు రకరకాల రాళ్ళు అయితే కనబడతాయండి. ఈ స్టోన్ చూస్తున్నారండి, ఇది సీ స్టోన్ అంట. సీ స్టోన్
వెరైటీ వెరైటీ రాళ్ళు అయితే కనబడతాయండి. మూన్ స్టోను, సీ స్టోన్ అని వేరే వేరే రాళ్లలో కూడా ఇన్ని రకాల రాళ్ళు ఉన్నాయా ఏంటి అని అనిపించిద్ది. ఈ రాయి చూడండి, ఈ రాయి ఈ రాయి ఎలాగుంది చూడండి. ఇది కూడా లైట్ ఎనర్జీని రిఫ్రాక్ట్ చేసిద్ది, చక్కగా లైట్ ఎనర్జీ పంపిస్తూ ఉంటుంది. చూడండి, ఇది కూడా ఒక రకమైన రాయే. ఈ రాయి చూడండి, పగలగొట్టగానే ఎలా మెరుస్తూ ఉందో. మళ్ళీ ఈ రాయి కూడా లైట్ ఎనర్జీని రిఫ్రాక్ట్ చేసిద్ది చక్కగా. ఇంకొన్ని రాళ్ళు ఉన్నాయండి, మీకు చూపిస్తా. ఈ పెద్ద రాయి చూడండి, పిచ్చి రాయిలా కనబడుతుంది. ఈ రాయి కూడా లైట్ ఎనర్జీని రిఫ్రాక్ట్ చేసిద్ది, లైట్ ఎనర్జీని పంపిస్తూ ఉంటుంది. ఏంటేంటో నంబర్ ఆఫ్ రాళ్ళు ఉన్నాయండి వాళ్ళు తీసుకొని వచ్చినవి. దానికన్నా ఇంకో పెద్ద రాయి ఇది చూడండి, ఇది హైలైట్. దీనిపైన డిజైన్స్ చూడండి ఎలాగున్నాయో. డిజైను కనబడుతుందా? దీన్ని చూడగానే డైమండే ఏమో అని అనుకుంటాం, కానీ ఇది డైమండ్ కాదండి. మనం గూగుల్ లెన్స్లో సెర్చ్ చేస్తే ఏదో మెటియారిటీ అని చూపిస్తుందండి. మెటియారిటీ. దీనిపైన ఎంత చక్కగా డిజైన్ ఉంది చూడండి. అసలు ట్రయాంగులర్ షేప్లో డిజైన్ ఉంది. ఇది లైట్ పైన పెట్టినప్పుడు ఎంత చక్కగా ఎనర్జీని ఇస్తుంది చూడండి, రిఫ్రాక్ట్ చేస్తుంది. అసలు మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి, ఎంత చక్కగా లైట్ ఎనర్జీని చూపిస్తుందో. లైట్ ఎనర్జీ ఎంత క్లియర్గా వస్తుందో. మెటియారిటీస్ దీని లోపల ఎలా డిజైన్ కనబడుతుంది చూడండి. పైన అయితే కనబడదు, అది లోపల డిజైన్ అండి. పైన మనకు జస్ట్ క్లియర్గా ఉంది, ఏం లేదు. అదే నేను లైట్ మీద పెట్టినప్పుడు దీని లోపల మనకు ఏంటేంటో కనబడుతూ ఉంటాయి డిజైన్స్. చూడండి ఎలాగ డిజైన్ ఉందో, ఏదో తీగ ఉన్నట్టుగా. పైన మళ్ళీ అవి ఉండవు. ఎలా కనబడుతుందో చూడండి. ఇలాగా స్టోన్ కలెక్షన్స్కి వెళ్ళినప్పుడు మనకు నంబర్ ఆఫ్ రాళ్ళు అయితే దొరుకుతాయి. ఇది బ్లాక్ కలర్లో ఉంది చూడండి, బ్లాక్ కలర్. ఇది కూడా మెరుస్తూ ఉంది చక్కగా, స్మూత్గా కూడా ఉంది సర్ఫేస్. మళ్ళీ ఇది కూడా లైట్ ఎనర్జీని రిఫ్రాక్ట్ చేస్తుంది చూడండి. లైట్ ఎనర్జీని రిఫ్రాక్ట్ చేస్తుంది. చూడ్డానికి పైన నుంచి బ్లాక్ కలర్ రాయిలా ఉంది. టెస్టింగ్ సెంటర్కి వెళ్ళి టెస్ట్ చేయాలంటే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, కానీ డైమండ్ అని ఒక్క మాట కూడా చెప్పట్లేదండి. ఈ రాయి చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలాగా నంబర్ ఆఫ్ స్టోన్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే మొన్న మనం వెళ్ళినప్పుడు వెతికిన మెయిన్ రాళ్ళు క్రిస్టల్స్ అవి మీకు చూపిస్తాను, ఆగండి. సో నా దగ్గర చాలా రాళ్ళు అయితే ఉన్నాయండి, నేను సపరేట్ చేశాను. ఇప్పుడైతే ఇంకో వీడియో వాటిపైన చేయాలి. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఇవి వచ్చేసి క్వార్ట్జ్ క్రిస్టల్స్ అండి, క్వార్ట్జ్ క్రిస్టల్స్. నేనైతే క్వార్ట్జ్ క్రిస్టల్ అనే అనుకుంటున్నానండి. ఇది ఏంటో మళ్ళీ నాకైతే
తెలీదు, చాలా బాగా మెరుస్తుంది ఆ రాయి అయితే. వెలుతురు లేకుండానే బాగా మెరుస్తుంది. ఇది క్వార్ట్జ్ క్రిస్టల్. ఇవి కూడా క్వార్ట్జ్ క్రిస్టలే అనుకుంటున్నాము. ఇదిగోండి, క్వార్ట్జ్ క్రిస్టలో లేకపోతే ఏంటో తెలీదు. నేనైతే ఈ రాళ్ళనైతే వెతికాను. ఈ రాయి చూడండి, ఈ రాయి లైట్ బ్రౌన్ కలర్లో ఉందండి, చాలా బాగుంది చూడ్డానికి. చూడండి, దీనికి 6 పలకలు ఉన్నాయి. 1 2 3 4 5. సో ఇక్కడ నుంచండి మళ్ళీ మొదలు పెట్టండి. చూడండి, ఇది ఫస్ట్ వన్. అసలు లైట్ రేస్ క్యాచ్ చేయట్లేదండి ఫోన్ కూడా ఆ రిఫ్లెక్షన్స్కి. సో ఈ ఏరియా ఫస్ట్ వన్. వన్, ఇది గుర్తుపెట్టుకోండి. 1 2 1 2 3 4 5 6. ఇవైతే క్వార్ట్జ్ అండి. అసలు లైట్ క్యాచ్ చేయట్లేదండి. ఫోన్ కెమెరా అయితే అసలు డిఫరెంట్గా అసలు ఇది చేయట్లే. ఈ స్టోన్ చూడండి, నేను ఇంకా చీకటి గదిలోనే కొంచెం ఒక కిటికీ ఓపెన్ చేసి చేస్తున్నాను వీడియో. ఇది చూడండి ఎలాగుందో. ఈ రాయి అయితే నేను ఫైండ్ అవుట్ చేశానండి. నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఈ రాయి. ఈ రాయి అయితే ఎలా కనబడుతుంది చూడండి మీకు. దీన్ని ఫ్లోరసెంట్ ఎఫెక్ట్ అంటారండి. ఫ్లోరసెంట్ డిజైన్ లాగా ఇటువైపు నుంచి అడ్డంగా ఏదైనా పెట్టాలి దానికి. సో ఈ రాయి చూస్తున్నారా ఎలా మెరుస్తుందో.